స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు అత్యంత సౌమ్యులు. ఎవరితో కూడా ఎటువంటి చిన్న తగాదా కూడా ఇష్టపడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎటువంటి మంచి వ్యక్తికి రాజకీయమైన కుట్ర తప్పే ఈ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆదరణ ప్రజల్లో ఉండి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితిని చూసి వారు లేక రాజకీయమైనటువంటి కొంత ఇబ్బంది పెట్టాలన్నటువంటి తలంపుతో ముఖ్యంగా ఈ కడప జిల్లాలోనే ఈ ఇబ్బంది రావాలన్న దాని మీద ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రే. అది దీన్ని తెరవెనుకున్నటువంటి వాళ్ళని వెంటనే మరి ఎంక్వైరీ చేసి కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద గవర్నర్ గారు దీన్ని చాలా సీరియస్గా దీని మీద స్పందించాలి. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గవర్నర్ గారిని కూడా కలబోతున్నారు. మరి తక్షణమే దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలి. ఇంత మంచి వ్యక్తి మరి ఇటువంటి సమాజంకి ఈ మెసేజ్ చాలా తప్పు పరిణామాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. మరి ఇటువంటిది బ్రేక్ పడాలంటే ఇటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని గవర్నర్ గారు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు కోరుతున్నాం. విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన హత్యాయత్నం ఘటన ఇంకా మరొక ముందే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపారు. అది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? ఖచ్చితంగా ఇది రాజకీయంగా ప్రయోజనం పొందాలని మనకి ఇబ్బంది, వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది పెట్టాలన్నటువంటి చర్య. అయితే ప్రజలు ఇవన్నిటిని తిరస్కరించి ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇది ఒక అత్యంత దారుణమైనటువంటి చర్య. ఇటువంటి సౌమ్యమైనటువంటి వ్యక్తికి రాజకీయాలతో ముడిపెట్టి ఇటువంటి హత్య చేసి రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి చర్యగా ఇది భావిస్తున్నాం. దీని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని మరి గవర్నర్ గారు వెంటనే స్పందించి సరైనటువంటి ఎంక్వైరీ జరిపించాలని మేము కోరుకుంటున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చాలా బాధాకరం. వైఎస్ కుటుంబాన్ని గత 30 సంవత్సరాల చరిత్రగా పరిశీలిస్తే వైఎస్ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో అంతం చేయాలనేటువంటి ఓ కుట్ర జరుగుతూ ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక 1998లో రాజారెడ్డి గారిని దుర్మార్గంగా హత్య చేశారు. మరి మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు దివంగత ఎవరైతే ఉన్నారో ఆయన మరణాన్ని కూడా మరి హెలికాప్టర్ ప్రమాదంలో అని చెప్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా హత్య అని చెప్పేసి బలంగా నమ్ముతూ ఉన్నారు. మరి ఇటీవల చూస్తే మన జగన్ గారి మీద కూడా వైజాగ్లో హత్యాయత్నం జరిగింది. మరి తుటులు తప్పించుకున్నాడు. మరి చాలా ఘోరం జరిగిపోయి ఉండేది. మరి నిన్నటి దినం చూస్తే మరి వైఎస్ వివేకానంద గారి హత్య కూడా కుట్రతో ఒక ప్రేరేపితంగా ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఒక్కొక్కరిగా మరి వైఎస్ కుటుంబాన్ని మొత్తంగా అంతం చేసే కుట్ర జరుగుతూ ఉంది. మరి ఎన్నికల ముందే జరుగుతూ ఉంది కదా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా గందరగోళంలో పడేయడానికి, కార్యకర్తలను ఒక ఆత్మస్థైర్యం దెబ్బ తీయడానికి మరి అధికార పార్టీ చేసిన కుట్రే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జగన్ గారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. కావున Z+ సెక్యూరిటీ జగన్ గారికి కల్పించాలా. మరి ఈ హత్యను వైఎస్ వివేకానంద హత్యను మరి తూతూ మంత్రంగా విచారణ జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మన చిత్తశుద్ధి ఉంటే మరి వారికి ఏ సంబంధం లేకపోతే మరి సిబిఐ ఎంక్వైరీకి సిఫార్సు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు హత్య రాజకీయాలు అలవాటే సార్. చాలాసార్లు అతను ప్రభుత్వంలో రావడానికి ఎన్నికల్లో ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటాడు. చాలా ఘోరమైనటువంటి విషయం ఇది. అతి సౌమ్యుడైనటువంటి ఒక గొప్ప మనిషి, ప్రజలందరూ మెచ్చుకునేటటువంటి వ్యక్తి. ఎక్కడ రాష్ట్రంలో ఈయన గురించి మాట్లాడినా, మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఈరోజు కృష్ణదాస్ గారు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాం. మాకు కూడా వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, చాలా స్నేహశీలి, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఇలా చేయటం అన్నది మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి హత్య రాజకీయాలని మరొక 25 రోజుల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడుకి తగిన గుణపాఠం చెప్తారు. ఈ రకంగా చేసి గమనిస్తుంటారంటారా? తప్పకుండా గమనిస్తారు సార్. ప్రజలు గమనిస్తున్నారు సార్. మేము మా ప్రాంతం నుంచి వచ్చామంటే కొన్ని లక్షలాది మంది ప్రజల తాలూకా ఆర్తనాదాలు, వాళ్ళ తాలూకా ఆవేదన ఎంత తీవ్రంగా ఉందన్నది మీరు అర్థం చేసుకోండి. మేము ఈరోజు ఇంత కష్టపడి ఎన్నికలు, రేపు నేను పార్లమెంటుకి పోటీ చేస్తున్నాను, సార్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, రేపు ఇన్ని సమస్యల మధ్య మేము ఇక్కడికి వచ్చాం.
ఇది ఘోరమైనటువంటి విషయం. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తగిన గుణపాఠం చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. మేమందరం కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలే రాజశేఖర రెడ్డి గారి హత్య ఉదంతం వెనకే చాలా మిస్టరీ ఉంది. అది ఛేదించవలసిన అవసరం కూడా ఉంది. ఆ నిజం కూడా ఏ రోజుకు బయటపడుతుంది సార్ తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి హత్యాయత్నం పైన విశాఖపట్నంలో కూడా దాన్ని కూడా తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. అది కూడా బయటపడుతుంది. నిజం ఎప్పుడూ దాగదండి, తప్పకుండా బయటపడుతుంది.